श्रीगुरुभ्यो नमः हरिः ओम् आदित्यादि सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసులందరికీ కూడా మా నమస్తమాంజలులు. ఈ వారం రాశిఫలాల గురించి తెలుసుకుందాం. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తదుపరి కన్యారాశి. రాశిలోని కుజున్నారు కాబట్టి కుజగ్రహం అన్న అంగారకుడన్న ఒకటే. ఈ కుజగ్రహం బీపీకి కారకుడు, అంటే ఉట్టి పుణ్యానికి కోపం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. వాళ్ళ వ్యక్తిత్వం ఉన్నటువంటి కోపం వచ్చి ఏది పడితే అది విసురుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళకి ద్వితీయంలో చతురుడు ఉన్నాడు కాబట్టి మంచి ధన సంపాదన కూడా ఉంటుంది ఈ వారం. షట్కం అంటే 6వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి అయిన వాళ్ళే శత్రువులు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక మాట మాట్లాడి మనల్ని ఇరుకును పెట్టే పనులు చేస్తూ ఉంటారు. సప్తమంలో శని ఉన్నాడు, ఇది ఇంకా డేంజర్. బండి నడిపేటప్పుడైనా, ప్రయాణాలప్పుడైనా, లేకపోతే చాలా ఎత్తు ఎక్కి మెట్టు దిగేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒళ్ళు వెంటనే ఇక్కడ తిరిగిపోతుంటుంది. మనం ఏం చేయకుండా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇట్లా తిరిగేసి ఒళ్ళు సోలినట్టు అయ్యి కింద పట్టడం, ఎముకలు ఎరగటం, లేకపోతే పెద్ద భారీ యాక్సిడెంట్ కావటం. ఈ సప్తమంలో కన్యా రాశి వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏర్పడింది. అంటే మన ఉగాది పండుగ నుంచి స్టార్ట్ అయింది ఏలినాటి శని. సప్తమంలో శని ఏలినాటి శని, శని కాదు, సప్తమంలో శని స్టార్ట్ అయింది కాబట్టి 7వ ఇంట్లో శని డేంజర్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 10వ ఇంట్లో గురుడు శుక్రుడు ఉన్నారు కన్యారాశి వారికి. మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలంటే ఖచ్చితంగా వచ్చి తీరతాయి. ఏకాదశిలో బుధుడు రవి ఉన్నాడు. మంచి అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. బుధుడు రవి కలిస్తే ఇద్దరు మిత్రులు కాబట్టి బుధాదిత్య యోగం. బుధ ప్లస్ ఆదిత్య, బుధాదిత్య యోగం అంటారు. కాబట్టి ఈ యోగం వల్ల మంచి తెలివితేటలు, పెద్దవాళ్ళ వల్ల గౌరవింపబడటం, ఇవన్నీ కారణాలు అవుతాయి. ద్వాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి మంచి బుద్ధి కలిగి ఉండి అట్లా ఎంత అవసరమైతే అంత అవసరం వరకే ఖర్చు పెట్టగలగాలి. అంతగా డబ్బులు ఉన్నాయని చెప్పి మొత్తం విడివిడి ఖర్చు పెడితే ఉన్నదంతా అయిపోతుంది. ఇది కన్యారాశి యొక్క ఫలితం.